అలాగే మన సినీ హీరో తొట్టింపొడి వేణు గారి పైన బంజారా హిల్స్ పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ నిర్వాహకులైన కావూరు భాస్కర్‌తో పాటు ఈయన మీద పృథ్వీ ప్రాజెక్ట్స్ వాళ్ళు అయితే కేసు నమోదు చేశారు. ఆయనతోనే మీకు పరిచయం ఉండే ఉంటుంది సార్. నా మీరు కావూరు వ్యక్తిగతంగా సాబ్ మీరు ఏం చెప్తారు? కావూరు సాంబశివరావు గారితోటే పరిచయం ఉంది. ఆయన పిల్లలుగా ఉన్న వాళ్ళు వ్యాపారస్తులమ్మా, అనేక వ్యాపారాలు చేస్తూ ఉంటారు. వీటిలో ఈ వ్యాపారాల్లో ఈ రొటీన్ ఉమ్, మనం ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని మనం చెప్పలేం. ఎందుకంటే ఈ కన్స్ట్రక్షన్ వ్యాపారాలు కానీ ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ వీటిలో కాలం కొంచెం కాలం ఎక్కువైనా గొడవలు అవుతాయి. బిజినెస్ సరిగ్గా జరగకపోయినా అనుకున్న ఎస్టిమేషన్ జరగకపోయినా తర్వాత కాస్ట్ పెరిగినా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ డిలేలు ఎందుకు జరిగినాయి, ఏ లీగల్గా వాళ్ళు తప్పు చేశారా లేదు, న్యాచురల్ కోర్స్ ఆఫ్ డిలే దానివల్ల గొడవల, న్యాచురల్ కోర్స్ డిలే వల్ల గొడవల, ఆల్ దీస్ థింగ్స్ టు బీ కంప్లైంట్ ఇవ్వడానికి ఏముంది, ఈజీగా ఇచ్చేయచ్చు. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఆటోమేటిక్గా పోలీస్ రెస్పాన్సిబిలిటీ కంప్లైంట్ తీసుకు తర్వాత ఇన్వెస్టిగేషన్లో కదా తేలేది. సో ఎవరు తప్పు ఏంటి ఇన్వెస్టిగేషన్ చేయలేదు. కంప్లైంట్ నీ మీద నేను ఇవ్వచ్చు, నా మీద నువ్వు ఇవ్వచ్చు. కంప్లైంట్ ఇస్తే పోలీసు రిజెక్ట్ చేయలేదు. అటువంటి కొన్ని ఏదైనా అంటే ఏదో మినిమం ఆధారాలు అయ్యి ఉంటాయి. సో ఆధారాలు చూపించుంటారు. ఈ గొడవ అయింది, ఈ చెక్ బౌన్స్ అయిందనో, లేకపోతే ఈ అగ్రిమెంట్ ప్రకారం మాకు పేమెంట్ ఇవ్వలేదనో, లేకపోతే అనుకున్న దానికన్నా ఎక్కువ పెంచారు, ఏదైనా ఆధారాలు చూపించుంటారు. దాని మీద కేసు ఫైల్ చేస్తారు. అది ఈ వ్యాపారంలో రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ వ్యాపారంలో రొటీన్. తర్వాత వేణు దాంట్లో భాగస్వామి. ఆయనతో కావూరు సాంబశివరావు గారి కొడుకు అనుకుంటారు. కొడుకు ఇదివరకు ఆయనకి ఎలాంటి పెద్దగా నెగిటివిటీస్ కూడా ఆయన మీద ఏముండదు. అదే అంటే కేసు ఆ నెగిటివిటీస్ ఉండదమ్మా. కానీ ఇలాంటి కేసులు ఉంటే ఎవరు తప్పు అనేది మనం తేల్చలేము. అది కోర్టే తేల్చాలి. అంటే అనేక కారణాలు ఉంటాయి. ఇలాంటి కేసుల్లో అంతా అనేక కారణాలు, రకరకాల కారణాలు ఉంటాయి. అతను ఇద్దరు తరపున రెండు కారణాలు ఉంటాయి. ఈ ఇద్దరు వాదనలు విన్న తర్వాతే జడ్జి ఇచ్చే తీర్పుని బట్టే చూడాలి తప్పితే మనం ఇది మనం ఎందుకంటే వాళ్ళ వాదన వింటే వాళ్ళది కరెక్ట్ అనిపిస్తుంది, కరెక్టే కదా అనిపిస్తుంది. వీళ్ళ వాదన వింటే వీళ్ళది కరెక్టే కదా అనిపిస్తుంది. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కడ ఎవరు వైలేట్ చేశారు, ఎక్కడ ఎవరు చీటింగ్ చేశారు, ఇవన్నీ ఛార్జ్ షీట్లు ఫైల్ చేసి ఎంక్వైరీ జరిగితే కానీ తెలియదు. సో కేసు ఫైల్ చేశారు, అది కోర్టుకు వెళ్తుంది. కోర్టులో ఎంక్వైరీకి ఆర్డర్ చేయాలి. ఎంక్వైరీకి ఆర్డర్ చేస్తే అప్పుడు చూస్తుంది. అంతవరకు ఎవరు దోషి అని మనం నిర్ధారించడం ఇలాంటి విషయాల్లో. అందరూ మంచివాళ్ళే, వాళ్ళు కూడా వీళ్ళకి మనకు తెలుసు, వాళ్ళు తెలియదు. వాళ్ళు వ్యాపారం కావూరు సాంబశివరావు గారి ఫ్యామిలీతో వ్యాపారం చేస్తున్నారంటే కావూరు సాంబశివరావు గారు అంత ఈజీ కాదు కదా. ఎవరితో పడితే వాళ్ళు వ్యాపారం చేయడానికి. ఇది ఒక స్థాయి ఉన్న వాళ్ళతో వ్యాపారం చేస్తారు. సో ఆ స్థాయి ఉన్న ఆయనతో వ్యాపారం చేస్తారు. వాళ్ళలో తప్పు ఏంటి అనేది, ఎక్కడ జరిగింది ఏమిటి తెలియాలి. తెలిసేలోపు మనం ఒకళ్ళని తప్పు ఒకళ్ళు ఒప్పని మనం చెప్పడం కరెక్ట్ కాదు.